హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. ఇవాళ నేను ఎక్కడ ఉన్నాను అన్నది నేను మీకు ఇవాళ పరిచయం చేస్తాను. ఒక అమేజింగ్ ఫామ్ అన్నమాట. ఇప్పటివరకు నేను కూడా ఎప్పుడూ విజిట్ చేయలేదు. అసలు ఇక్కడికి వచ్చాక ఈ వాతావరణం చూసాక ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అంత అద్భుతమైన ఫామ్ లో ఉన్నాను. అది ఆల్రెడీ ఇలా చెప్తున్నానంటే మీకు ముందే తెలిసి కూడా ఉండొచ్చు చాలా మందికి. మనము నాయుడు గారి ఫామ్ లో ఉన్నామండి. నమస్తే అండి నాయుడు గారు. మనం ఇవాళ నాయుడు గారి ఫామ్ లో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, మీరు ఇక్కడ చూసిన తర్వాత చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇక్కడ నాకు అసలు చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర్ రెడ్డి గారు, ప్రతి ఒక్క ప్రముఖులు కూడా విజిట్ చేసినటువంటి ఫామ్. అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్ గారు కూడా ఇక్కడ ఫామ్ ని విజిట్ చేశారండి. అంటే మనం ఎంత అద్భుతమైన ఫామ్ అనేది మనము మాటల్లో చెప్పలేమన్నమాట. ఈ ఫామ్ మొత్తం కూడా నేను మీకు పరిచయం చేస్తాము. ముందుగా మనం నాయుడు గారితో తెలుసుకుందాము. ఈ యొక్క ఫామ్ యొక్క విశిష్టత ఏంటి, ఇక్కడ ఏమేమి వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు, ఏమేమి ట్రైనింగ్ ఇస్తారు. అండ్ ఈ నాయుడు గారు చాలా మంది స్టూడెంట్స్ కి కూడా ట్రైన్ చేశారు. చాలా అవార్డ్స్ వచ్చాయి, అసలు మామూలుగా కాదు. ఒక రైతుగా ఈయన ఇంత సక్సెస్ తీసుకున్నారు. మనం అదంతా కూడా నాయుడు గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి నాయుడు గారు, మీ ఫామ్ గురించి మాకు ఇవాళ పరిచయం చేయాలి మా ప్రేక్షకులకి. మా దగ్గర ఉన్నటువంటి మా ప్రేక్షకులు అందరూ కూడా గార్డెనర్సే, టెర్రస్ గార్డెనర్స్. మేము మిద్దె తోట రైతులం. మేము రైతు నేస్తం ఈ మధ్యనే మాకు చాలా అవార్డ్స్ కూడా ఇచ్చారండి. నాకు కూడా అవార్డు వచ్చింది, ఎంకరేజ్ చేశారు వాళ్ళు. సో అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నేచర్ లో ఉన్న వాళ్ళే. ఈ నేచర్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి, వాళ్ళు ఇక్కడికి రావాలని వాళ్ళని పిలవాలనిపిస్తుంది, నాకు చూపించాలనిపించింది మీ ఫామ్ చూసిన తర్వాత. మీరు మాకు చెప్పండి. ఇప్పుడు మీరు మిద్దె తోట అన్నారు. ఇంతకు ముందు నేను ఇంటి పంట అనేసి డాక్టర్ వైఎస్ రాజశేఖర చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడే నేను అన్ని కాలనీలకు వెళ్ళి ఆ కాలనీలలో అసోసియేషన్ వాళ్ళు పిలిపించి ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితమే మీరు మొదలు పెట్టారు. దాన్ని మొదట ప్రమోట్ చేసి బీజనేషన్ వ్యక్తిని కూడా నేనే. తర్వాత అందరూ వచ్చారు, అనేక రకాలుగా ఇప్పుడు మిద్దె తోటలు అంటారు, టెర్రస్ గార్డెన్, అందరూ కూడా అద్భుతంగా. ఆ రోజుల్లోనే ఏం చెప్పేవాళ్ళు అంటే, మీకు సరిపోయే పంట అంటే మాకు ఈ రోజు ఆకుకూరలతో అనేక రకాల విషయం ఎలా ఉందనేది విష ప్రభావం తెలుసు కాబట్టి కనీసం ఆకుకూరలను పండించుకోండి, వారానికి 2 రోజులు 3 రోజులు మీ ఇంట్లో పండిన వెజిటబుల్స్ కానీ లీఫీ వెజిటబుల్స్ మీరు వాడుకోండి అనే దాంతో మేము చెప్పడం జరిగింది, మన తినడం. సో ఇప్పుడు అదే కాన్సెప్ట్ అనేది ఇప్పుడు మిద్దె తోట కానీ అనేక రకాలుగా రావడం జరిగింది. సో ఇప్పుడు ఆ విధంగా మీరందరూ కూడా ప్రమోట్ చేసి ఈరోజు జాతీయ స్థాయిలో దానికి ఒక అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీలు అందరూ కూడా ఉంటారు. ఆ మిద్దె తోట వాళ్ళు కూడా ఈ ఫామ్కి 400 మంది రావడం జరిగింది ఇప్పటి వరకు. సో ఈ ఫామ్ నేను మొదట ఒక అడవి కొండ, మొత్తం రాళ్ళు రప్పలు. మీరు కారు దిగిన చోట అటు తూర్పుగా చూడండి, పెద్ద గుట్ట ఉంటుంది. అదే గుట్ట ఉండింది. ఒక 1000 లారీల రాళ్ళు కూడా ఇక్కడ నుంచి బయటకు షిఫ్ట్ చేసాం. ఇక ఇంకా పెద్ద పెద్ద ఈ బలరామ విగ్రహం ఉంది కదా, ఈ స్టాచ్యూ కానీ అక్కడ వినాయకుని ప్రతిష్ఠించింది కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇంకా పెద్ద పెద్ద రాళ్ళన్నీ కూడా 35 అడుగులు లోతుతో వేసేసి రాళ్ళమయం మొత్తం లోపల వేసేసి మట్టి ఒక 5 అడుగులు మట్టి వేసి వ్యవసాయం చేస్తుంటాం. ఇటు వెళ్ళచ్చు. ఇది డ్రాగన్ ఫ్రూట్. సో డ్రాగన్ ఫ్రూట్ ఉంటుంది ఇక్కడ, ఉండడానికి కూడా వసతి. ఇక్కడ ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు సో అకామిడేషన్ కూడా ఉంటుంది. రేర్ ఫ్లవర్స్ అన్నీ కూడా ఇక్కడ గ్రో చేయడం జరుగుతుంటుంది. ఇంకా మాకు చిన్నపిల్లలు, నా గురించి 9th క్లాస్ బయాలజీలో ఉంటుంది కాబట్టి సరస్వతి స్టాచ్యూస్ అక్కడక్కడ కూడా పెట్టాము. ఇవన్నీ రేర్ వెరైటీ ఫ్లవర్స్ అన్నీ కూడా గ్రో చేస్తుంటాం. ఆవకాడ పెద్దది, ఇదే ఊటీ యాపిల్, నిజమైన యాపిల్ కూడా అక్కడ ఉంటుంది. ఇవి అది తమలపాకు, ఇదేమో మిరియాలు, బ్లాక్ పెప్పర్. బ్లాక్ పెప్పర్ ఆకైతే అట్లా ఉంటుంది. ఇదంతా మిరియాలు బ్రహ్మాండంగా పండుతుంది కదా, పండిస్తున్నాం కదా. సో ఇవన్నీ కూడా మొగ్గ వస్తున్నాయి. ఇప్పుడే హెల్కొనే ప్యాడ్ అని మీకు అక్కడ చూపిస్తాను, ఫ్లవర్స్ అక్కడ చూపిస్తాను అండి, ఇక్కడ లేదు. అవన్నీ మొగ్గలు వస్తున్నాయి. ఇవన్నీ హెల్కొనే గోల్డ్ స్టార్ అంటాం. హెల్కొనే పింక్ ఉంటుంది, రెడ్ ఉంటుంది. ఫ్లవర్ అండి. బడ్డు మొన్న ఇప్పుడు పెళ్ళిళ్ళకి కోసి అమ్మేసాము. సో ఇది ఇలా ఇచ్చుకుంటూ వస్తుంది. ఇది పింక్ ఉంటుంది, ఎల్లో కలర్ ఉంటాయి. సో అనేక రకాలుగా మా దగ్గర
మోర్ దెన్ 70 వెరైటీస్ ఆఫ్ రేర్ ఫ్లవర్స్ ఉంటాయి. హెల్కోనియా ప్యాడ్, హెల్కోనియా ఆర్నమెంటల్ జింజర్, రెడ్ జింజర్, షాంపూ జింజర్, షవర్ జింజర్, హెల్కోనియా హ్యాంగింగ్ వెరైటీ, బాడా ప్యాడెస్, క్యాండిట్ ఆఫ్ జిప్సోపిలా. సో ఇవన్నీ కూడా ఫంక్షన్స్కి వాడేదానికి, ఫ్లవర్స్ తోటి పెట్టడానికి, డెకరేటివ్గా ఉండేదానికి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆర్నమెంటల్ రెడ్ జింజర్ ఉంటుంది. సో మిగతా లోపల రావచ్చండి. నామినల్ ఫీజు ఏమైనా ఉంటుంది, ఎందుకంటే మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా కొంత కలెక్ట్ చేస్తాం. ఇదేమంటే నేచర్ కాబట్టి మట్టి కొండలతోటి ఒక ఆర్చ్ బాగుంది. ఇది మట్టి కొండలతోటి అరేంజ్ చేస్తాం. ఆ రోజు మీరు సంక్రాంతి రోజు ఇది కూడా పెట్టినట్టున్నారు కదా, మట్టి కొండలు తయారు చేయడం. మట్టి కొండలు తయారు చేసేది అది కూడా ఒక రింగ్ పెట్టాము. పిల్లలకి మట్టి కొండలు ఎలా తయారు చేయడం మా దగ్గర ఆడడమే తెలియదు. అదే విధంగా సో బొద్దలు ఇక్కడ వచ్చిన వాళ్ళు వీకెండ్ లో కూడా మేము స్టే చేయాలంటే 1 డే ఉండడానికి కూడా అకామిడేషన్ కూడా చేస్తున్నాం. అదేమో జస్ట్ లైక్ ఇంతకుముందు హట్ ఉండింది గుడిసెలతోటి ఉంటే, ఇది ఆ కొండంగలు కోతులు కొండముచ్చులు వచ్చేసి ఆ జంబు అంతా పీకేస్తున్నాయి. ఆ రోజు ఇంకా కష్టం అయ్యి దానికి షీట్లు వేసాం. సో అది ఒక అకామిడేషన్. అది రైతులు కానీ ఎవరైనా వస్తే సెమినార్ ఉంటుంది, స్టూడెంట్స్ వాళ్ళకి కూడా సెమినార్ చేయడానికి ఉంటుంది. ఇదంతా ఇక వినాయకుడిని పెట్టాము. ఇక్కడ నోనీ ఫ్రూట్ అంట, ప్రివెంటివ్. ఇవన్నీ ప్రివెంటివ్ మెడిసిన్ ఫర్ క్యాన్సర్. ఇంకా పెద్దగా ఉంటాయి. నోనీ ఫ్రూట్ ఇది క్యాన్సర్ అంటే క్యాన్సర్ కరిగిస్తుంది. లేడీస్లలో ఎక్కువ శాతం 29 మెంబర్స్లో ఒకరికి క్యాన్సర్ తప్పనిసరిగా వస్తుంది. జెంట్స్లో అయితే 95 మెంబర్స్లో ఒకరికి వస్తుంది. దీని జ్యూస్ కానీ మంత్లీ తీసుకుంటే క్యాన్సర్ సెల్సే డెవలప్ కాకుండా ఆపేస్తుంది. మేము లేదు, ఇవన్నీ అమ్ముతాం, మార్కెటింగ్ కూడా చేస్తాం. క్యాన్సర్ మొత్తం అన్ని రకాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా, ఇది సొండకాయ అనేసి ఒక వెజిటబుల్. కరోనా పీరియడ్ మనం 100 సి విటమిన్ టాబ్లెట్స్ తిన్నాం కరోనా ఇమ్యూనిటీ బూస్టర్. 1 డే కర్రీ ఈజ్ ఈక్వల్ టు సో 100 సి విటమిన్ టాబ్లెట్స్. ఒకరోజు కర్రీ చేసుకుంటే అక్కడ ఉన్న మీకు కాయలు కూడా చూపిస్తాను. సో ఇవన్నీ కూడా ఇదైతే మామూలుగా క్రోటను. మీరు ఇది కూడా క్రోటన్ అనుకోండి. ఇక్కడ చిన్న ఫౌంటైన్ వీళ్ళతోటి పెట్టేసాము. సో ఇది ఉంటుంది. ఇది నార్త్ ఇండియన్స్, ఇది కూడా ఒక వెజిటబుల్. దీంతో స్వీట్ తయారు చేసుకుంటారు, కర్రీ తయారు చేసుకుంటారు, పకోడీ తయారు చేసుకుంటారు. దీని దుంపను కూడా తింటారు ఆకులు. సో ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ ఫ్లవర్స్ చూడండి, హెల్కోనియా ప్యాడ్ అనేసి పైకి ఎక్కువ ఇక్కడ రెడ్ గా ఉంది. ఇలాంటి ఇవన్నీ కూడా ఫ్లవర్స్. ఇవన్నీ కూడా ఫ్లవర్ గార్డెన్, అనేక రకాలు ఉంటాయి. ఇది ఎర్ర బచ్చలి. ఇవన్నీ కూడా హెల్కోనియా. అక్కడ అక్కడికి సో అది హెల్కోనియా గోల్డ్ స్టార్ అని ఎల్లో కలర్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. సో అక్కడ గ్లాడియోలస్ ఉంటుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి. సో ఇదేమో హెల్కోనియా హ్యాంగింగ్ ఫ్లవర్స్. ఇటు పక్కంతా లీఫీ వెజిటబుల్స్, పాలకూర, చుక్కకూర, మెంతికూర, మొత్తం వెజిటబుల్స్ అన్నీ ఉంటాయి. ఎవరన్నా మరి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తారు కదా, వాళ్ళే సగం పట్టుకెళ్ళిపోతారు. సో ఇదంతా కూడా ఇక్కడ హల్దీ ఫంక్షన్. అంటే ఇంతకుముందు నా గురించి 9th క్లాస్ బయాలజీలో ఒక లెసన్ ఉంది, పిల్లలకి ఎడ్యుకేట్ చేసేవాడిని. ఇప్పుడు అందరూ నేచర్ కోసం వస్తున్నారు కాబట్టి ఇక్కడ హల్దీ ఫంక్షన్ చేస్తాం. హల్దీ ఫంక్షన్ లేనప్పుడు ఏం చేస్తామంటే దీనిలో తాబేళ్ళు వేసి ఉంటాం. హల్దీ ఫంక్షన్కి. సో ఇక్కడ ఈ షవర్లు ఉంటాయి, మోటార్ ఆన్ చేస్తే ట్యాంకులో నుంచి పసుపు నీళ్ళు పెడుతుంటాయి. సో ఇక్కడ హల్దీ ఫంక్షన్కి సంబంధించిన వెజల్స్ అన్ని ఇక్కడ పెడతాం. అబ్బాయిని అమ్మాయిని అందరూ నేచర్ మంచి స్టోన్ తోటి విగ్రహం ఉంటుంది. అబ్బాయి అమ్మాయిని ఇక్కడ కూర్చోబెడతాం. సో హల్దీకి సంబంధించినవి అన్ని ఇక్కడ పెడుతుంటారు. పైన షవర్స్ ఉంటాయి. ఇదంతా కూడా మొత్తం
ఈ మొత్తం చెట్టు మొత్తం కూడా ఫ్లవర్స్ అరేంజ్ చేయడం వల్ల చాలా బాగా బ్యూటిఫుల్ గా కూడా ఉంటుంది. ప్రకృతి ఇక్కడ కూర్చోడానికి కూడా అంతా నేచురల్ గా. ఇక్కడే కాకుండా అదంతా కూడా అకామిడేషన్ అంటే కూర్చోవడం రౌండ్ టేబుల్స్ వేసి స్టే చేస్తాం. ఇక్కడేమో విలేజ్ కాన్సెప్ట్ తీసుకొస్తాం. పేడేసి అలికేసేసి ముగ్గులు వేసేసి ఎర్రమట్టి అవి పెట్టేస్తే చాలా నీట్ గా ఉంటుంది. ఈ మొత్తం కూడా ముగ్గులు వేసి ఉంటాం. సో విలేజ్ కాన్సెప్ట్ లో హల్దీ ఫంక్షన్ అందరికి ఇప్పుడు అందుబాటులో లేదు కదా విలేజ్ పోయి హల్దీ చేసుకోవాలంటే. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సిటీ దగ్గరలోని ఒక విలేజ్ కాన్సెప్ట్ లో మనం ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. సో ఇంకా అటుపోతే ఏంటంటే ఇంకా లేడీస్ పసుపు కుంకాలు పెట్టుకోవడంలో మెహందీ ఫంక్షన్కి అదంతా ఆ ఏరియా ఉంటుంది. అక్కడేమో స్టూడెంట్స్ ఎడ్యుకేట్ చేయడానికి వెదర్ స్టేషన్ ఉంటుంది. ఇంకా అటు పక్కనేమో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఉంటుంది. అవన్నీ కూడా అన్ని మెథడ్స్ ఉంటాయి. అక్కడ గోశాల కూడా ఉంటుంది. మళ్ళీ ఇటుపోతే రండి, ఇవన్నీ కూడా ఆకుకూరలు. అక్కడ నుంచి మొత్తం కూడా ఆకుకూరలు, అన్ని రకాల ఆకుకూరలు ఉంటాయి. మీరు ఇంటి పంట అంటారు కదా, మిద్దె తోట వాళ్ళకి కూడా ఆప్షన్స్ ఏమంటే ఒక 6, 1, 2, 3, 4, 5, 6, 7 రకాలు ఆకుకూరలు పండించుకోవచ్చు. ఇలా ఏర్పాటు చేసుకుని మేము అపార్ట్మెంట్లో ఉన్నాం, మాకు ఫెసిలిటీ లేదు, కుండీలు పెట్టుకోవడానికి లేదనే వాళ్ళకి ఎలాంటి కుండీలు లేకుండా కూడా మోడల్ మేము ఎప్పుడూ తయారు చేసాం. దీనిలో ఒకదానిలో ఆకుకూర వేసుకోవచ్చు, ఒకదానిలో తోటకూర వేసుకోవచ్చు, ఒకదానిలో మెంతికూర, గోంగూర, కరివేపాక అన్నిటి కూడా వేసుకోవచ్చు. లీఫీ వెజిటబుల్స్ మేము బచ్చల కాడి నుంచి కూడా వేసుకొని గ్రో చేసుకోవచ్చు. ఇది చిన్న ఫౌంటైన్, రైతు కదా మా బండి చక్రాల నుంచి వాటర్, ఎందుకంటే మా కాన్సెప్ట్ వ్యవసాయం కాబట్టి వ్యవసాయం సంబంధించి ఏదేదో ఆర్కిటెక్చర్ చేసే అవసరం లేదు. మాకున్న వనరులతోటి, మా దగ్గర ఉన్న సహకారాలతోటి సో సింపుల్గానే కూడా మేము ఎలా చేసుకుంటూ ఉంటాం. సో ఇది ఫ్లవర్స్ వస్తుంది. దీన్ని ఎలిఫెంట్ ఫుట్ అని కూడా అంటాము. ఇది బంగారు బండి, గోల్డెన్ బండి తయారు చేసాం. దానికి క్రేపర్గా ఇది అల్లుకొనేసింది. సో కింద బండి ఉండదు చూడండి. అవి కూడా కొత్త రకం చూడండి. దీనిలోని ఇట్లాంటి మీరు చూపిస్తాం. మా కాన్సెప్ట్ ఏంటంటే పెళ్లి కూతురు చేయడం అట్లాంటి ఇక్కడ జరుగుతుంటాయి. అమ్మాయిని ఒక కూర్చోబెట్టేసేసి మనం ఏం చేస్తామంటే చిన్న దగ్గర అమ్మాయిని కూర్చోబెట్టి అందరూ గుంపుగా కూర్చుంటారు. అట్లా లేకుండా అట్నుంచి వచ్చేసి అక్షంతలు వేసేసి అమ్మాయికి ఏం కావాలని చేసేసి ఇటు దిగి పక్కకు రావాలి. ఆడియన్స్ అంతా కూడా ఈ గార్డెన్ మొత్తం కూర్చుంటారు. సో అక్కడేమో క్రికెట్ స్టేడియం లాగా చిన్నపిల్లలు మల్టీ స్టెప్స్ మీద అకామిడేషన్ ఉంటుంది. ఇదేమిటంటే పెద్దోళ్ళు ఉంటారు కదా, సోఫా లాగా మనం పరుపేసేసి రాజుల్లాగా రౌండ్ పిల్లర్స్ వేస్తే ఉంటుందని. సో ఇవన్నీ కూడా రేర్ వెరైటీ ఫ్లవర్స్. దీనిలో చూడండి, ఇది దీనిలో లైట్ వైట్ వచ్చి పింక్ వచ్చింది. అదే విధంగా ఇది చూడండి, ప్యూర్ ఎల్లో ఉంటుంది. ఇది ప్యూర్ ఎల్లో, చాలా పెద్దగా ఉన్నాయి. ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. ఎంత ప్యూర్ ఎల్లోలో వస్తాయి ఫ్లవర్స్. అదేమో మల్టీ కలర్లో వస్తుంటుంది. ఇంకా ముక్కోటి దేవతలు ఆశీర్వదించాలంటే మనం ఏ శుభకార్యకైనా మామిడి తోరణాలు కట్టుకుంటాం. సో అరటి పందులు కట్టుంటాం. మొత్తం అరటి ఉంటుంది. అటు సైడ్ ఉంటుంది. ఇవన్నీ కూడా మ్యాంగో ప్లాంట్స్. మొత్తం మామిడి తోట వచ్చిన వాళ్ళకి మంచి తయారు చేసుకోవడానికి కూడా ఇది మంచి కాన్సెప్ట్ ఉంటుంది. సో అబ్బాయి అమ్మాయి మాత్రం ఈ దారిలో వస్తారు, మిగతా వాళ్ళందరూ అటు నుంచి అటు వస్తారు, ఇటు నుంచి ఇటు వస్తారు, ఇటు నుంచి ఇక అన్ని రకరకాలుగా ఫ్లవర్స్ గ్రీన్స్ అవి పెట్టాము. సో అబ్బాయి అమ్మాయి నడుచుకుంటూ అక్కడికి వెళ్తారు. అక్కడ సోఫా వేసామంటే అక్కడ కూర్చుంటారు. సో మిగతా ఆడియన్స్ అందరూ ఇటు సైడ్ అటు సైడ్ కలుస్తుంటారు. ఇక్కడ మళ్ళీ వాళ్ళకి ఆకుకూరలు, అదంతా పాలకూర, కొత్తిమీర ఉంది. ఆ పైన మెంతికూర, చుక్కకూర, గంగబాయల కూర, అన్ని రకాల కూరలు ఉంటుంది. ఇవన్నీ కూడా స్నేక్ గార్డ్స్, పొట్లకాయ ఉంటాయి. ఇదే సొండకాయ అనేది ఇదే ఇక్కడ ఉన్నాయి చూడండి.
ఈ క్రీపర్ అంతా కూడా పొట్టి పొట్లకాయ ఇలాగ కాకర ఉండింది, అయిపోయింది. ఇది కాకర, బేర, సొర ఇవన్నీ కూడా పైకి వెళ్ళి నెట్ లాగా ఉంటుంది, అక్కడికి వెళ్ళి కాస్తూ ఉంటాయి. సో ఇది ఇంతకుముందు ఫస్ట్ గ్రీన్ హౌస్. దీన్ని గ్రీన్ హౌస్ అయితే నేచర్ కన్నా గొప్పది ఏది లేదని, నేచర్లోనే పండించాలని ఫ్లోరికల్చర్ కోసం చేసింది. ఆ ఫ్లోరికల్చర్ ఇక్కడి నుంచి తీసేసి నేచర్లోనే గ్రో చేసి ప్రకృతి కన్నా గొప్పది ఏది లేదని ఇప్పుడు ఈ వెజిటబుల్స్ వాటికి క్రేపర్ కిందకి చక్కగా వాడుకోవడం జరుగుతుంటుంది. ఇవి అవన్నీ కూడా ఇంకా పైకి ఎక్కిచ్చేస్తాం పందిరికి. మీ టెర్రస్ గార్డెన్ కాదు కదా, చిన్నది కాదు ఇట్లా ఉండడానికి. ఇది నేచర్ కాబట్టి. సో ఇది వచ్చి హెర్బల్ గార్డెన్. సో ఇక్కడ మనం ఎక్కడైనా బ్యాంక్ కాకపోతే అక్కడ ఏం చేస్తారు, పెర్ఫ్యూమ్ విచ్చల విడిగా స్ప్రే చేస్తుంటారు. మీకు తెలిసిందే కదా, కర్పూర తులసి, అక్కడ మింట్ అంతా కూడా ఉంటుంది. మౌత్ ఫ్రెష్ ట్యాబ్లెట్ వేసుకుని నవ్వులుకునే బదులు ఒక ఆకు నోట్లు వేసుకుంటే కూడా బ్రహ్మాండంగా అక్కడ ఉంటుంది మింట్. అదంతా కూడా ఇటు వచ్చేసేయండి. నిన్నే నాటాము. ఉండేదంతా హెర్బల్, అన్ని రకాల, అంటే పుట్టుకతో శుభకార్యానికి కావాల్సిన దర్భ, అశుభకార్యానికి కూడా దర్భ అవసరం కాబట్టి దర్భతో సహా మా దగ్గర అన్ని రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి ఇక్కడ. ఇంకా రాంబోటాన్ అవి ఇవి, సో అనేక రకాలైన ఫ్రూట్స్ కూడా ఇక్కడ ఉంటాయి. మెడిసినల్ ప్లాంట్స్ ప్లస్ ఏమంటే ఫ్రూట్స్ కూడా, రేర్ వెరైటీ ఫ్రూట్స్ ఉంటాయి. ఇదంతా మిరియాలు ఉంటాయి. సో మిరియాలే దీనికి ఉండేదంతా. సో అది మామూలు పెద్ద యాపిల్, ఇవంతా కూడా కాఫీ ప్లాంట్స్. పెద్ద ఇవంతా యాపిల్, ఆ పెద్ద ఆకులు ఉండేదేమో యాపిల్, దాని అనుకుండేదేమో రెడ్ శాండ్లు. బ్రహ్మాండంగా వస్తున్నాయి. ఇది కాఫీ మొన్నే హార్వెస్ట్ చేసాం, మళ్ళీ ఇప్పుడు సీడ్ తయారవుతా ఉంది, చూపిస్తాం. ఇదంతా ఇలాచి ఏలకలు. రాలా అంతే. ఇది యోగా సెంటర్, దత్తాత్రేయ వృక్షం అంటాం. ఆ వైట్ పెద్ద మాను నేను ఫస్ట్ పెట్టడం అది. సో ఇక్కడ దత్తాత్రేయ స్వామిని కూడా ప్రతిష్ఠించాము. యోగా ఇక్కడ యోగా చేస్తే 50% చేస్తే 100% పవర్ వస్తుంది, 100% చేస్తే 200% పవర్ వస్తుంది. బికాస్ ఆఫ్ ఆ ప్లాంట్ ద్వారా పాజిటివ్ ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. సైంటిఫిక్ రీజన్. హిందువులు అయితే దాన్ని మహావిష్ణువు లక్ష్మి ఇద్దరు నివసించే మొక్క అంటారు. సో మిగతా వాళ్ళకి అవసరం లేదు కాబట్టి సైంటిఫిక్గా అంటే పాజిటివ్ ఎనర్జీ రిలీజ్ చేస్తుంటుంది. వీళ్ళకి అందరికీ ఆహ్లాదకరంగా ఉండే రకాలకి అక్కడ స్పైసీ గార్డెన్ పెట్టాం. ఇవంతా కూడా ఫ్లవర్స్ ఉంటాయి. ఇది కూడా ఒక రేర్ వెరైటీ. మీరు అక్కడ చూసింది డార్క్ రెడ్, ఇది లైట్ ఎల్లో, ఇట్లా వస్తుంటాయి. ఆ కొబ్బరి చెట్టుకి పాకుండేదే మిరియాలు, అదంతా మిరియాలు. సో ఈరోజు చూసారు కదండి నాగరత్నం నాయుడు గారి ఫామ్. మీరు అసలు యాక్చువల్గా ఇంకా కవర్ చేయాలంటే చాలా ఉంది. మనం కమింగ్ వీడియోస్ లో ఇలాంటి మంచి రైతులు ఎలా వాళ్ళ ఫామ్ ని డెవలప్ చేసుకున్నారు, ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా చేస్తున్నారు, ఎలాంటి మొక్కలు ఉన్నాయి, మనము ఇక్కడికి వచ్చి స్పెండ్ చేయడానికి కుదురుతుందా, మనకి ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేసుకోవచ్చు, ఇలాంటివన్నీ కూడా మన కమింగ్ వీడియోస్ లో చాలా వస్తాయి. మనము అంత కవర్ చేయాలంటే చాలా ఎపిసోడ్స్ అవుతుంది ఈ ఫామ్ లో. సో మాక్సిమం ఇవాళ ట్రై చేసాము. మీరందరూ కూడా January 11th రోజు ఒక నామినల్ ఛార్జెస్, ఇక్కడ ఫుడ్ కూడా అరేంజ్ చేశారు ఆ నామినల్ ఛార్జెస్ లోనే. సో ఇక్కడికి వచ్చి మనము ఒక పల్లెటూరి వాతావరణంలో మనము పండుగ వాతావరణం జరుపుకోవడానికి, సంక్రాంతి పండుగకు, అలాగే మనకు ముఖ్యంగా పిల్లలకు తెలియజేయడానికి ఎలాంటి ఈవెంట్స్ ఉంటాయి, ముఖ్యంగా భోగి మంటలు కానీ, తర్వాత మనము రంగోలి ముగ్గులు కానీ, ఇలాంటివన్నీ కూడా సంక్రాంతి సంబరాలు, డూడు బసవన్న, ఇవన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు. ఇలాంటివి మనం ఎంజాయ్ చేయొచ్చు. అండ్ వాటి డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబరు, అలాగే ఈ లొకేషన్, ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ లో మీకు షేర్ చేస్తాను. ఈ యోగా సెంటర్ అంటే ఈ యోగా చేసుకోవడానికి ఈ వాతావరణం అయితే నాకు చాలా బాగా నచ్చింది.
ఇదొక పెద్ద వృక్షం అయితే ఉంది. అండ్ ఇక్కడ మనం పీస్ఫుల్ గా అన్నమాట, మొక్కల మధ్యలో పీస్ఫుల్ గా మనం అసలు ఇంకేమి గుర్తు రాకుండా ప్రశాంతంగా మనము యోగా చేసుకోవడానికి, అలా ఎప్పుడైతే మనం అలా చేస్తామో మనకు 100కి 200% ఎనర్జీ వస్తుంది. మనం అలాంటి వాతావరణంలో ఉంటే కనుక మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చేసుకోవచ్చు. అలాంటి ఇది ఒక్కటే కాదు, చాలా ఉన్నాయి ఇలాంటివి, మనం అన్ని కూడా విజిట్ చేయొచ్చు. మీరు ఒక్కసారి వచ్చి చూడండి. అండ్ సంక్రాంతి పండుగనే కాదు, నార్మల్ గా కూడా మీరు ఎప్పుడైనా హాలిడేలో వచ్చి ఇక్కడ స్పెండ్ చేసుకోవచ్చు. ఈవెన్ మీరు వండుకొని తినొచ్చు. ఆ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. అకామిడేషన్ కోసం కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి. అదనమాట. మరిన్ని మంచి వీడియోస్ కోసం మీరు జ్యోతి గార్డెన్ ని ఫాలో అవ్వండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఈ రోజే నాగరత్నం నాయుడు గారి ఫామ్ లో విజిట్ చేయడానికి ట్రై చేయండి. మీరు కూడా ఈ యొక్క అనుభూతిని ప్రకృతిలో సహజంగా ప్రకృతి ఒడిలో మనం కాసేపు సేద తీరి వెళ్ళడానికైతే ఇది బెస్ట్ ప్లేస్ అన్నమాట. ఓకే, ఉంటా మరి. మరో మంచి లాగ్తో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ టు ఆల్. సర్వేషణ సుఖ్నో భవంతు.